शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రతి నెల బహుళాష్టమి సందర్భంగా భాగవత ప్రవచనం చెప్పుకుంటున్నాం. గడిచిన నెలలో గుర్తుందా, బలరామకృష్ణులు, ధర్మరాజాదులు, ఇంకా కొంతమంది రాజులంతా కలిసి శమంత పంచకానికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే కల్పాంతములో భయంకరంగా వచ్చే విధంగా ఆనాడు సూర్యగ్రహణం సంభవించబోతోంది. గ్రహణ సమయంలో ఒక మంచి పుణ్యక్షేత్రానికి, పుణ్యతీర్థానికి వెళ్ళి అక్కడ పుణ్యకార్యాలు ఆచరిస్తే ఫలితం బాగా ఉంటుంది అని భావించి వీళ్ళంతా అక్కడికి వెళ్ళారు. అక్కడ యజ్ఞయాగాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగించారు. ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత ఆడవాళ్ళంతా అక్కడ కూర్చున్నారు. ఆ సంతోష సమయంలో అన్యోన్య ప్రేమ అనురాగంతో శ్రీకృష్ణుని భార్యలందరూ అక్కడ చేరుకున్నారు. ద్రౌపదీదేవి కూడా అక్కడ వారితో కలిసి ముచ్చట్లాడుతూ ఉన్నది. ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని కథల గురించి చెప్పింది. శ్రీకృష్ణ పరమాత్మకు తనకు ఉన్న అనుబంధం, శ్రీకృష్ణ పరమాత్మ ఆమెకు చేసినటువంటి సహాయ విషయాలన్నీ ముచ్చటించుకోవడం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణుని భార్యలు 8 మంది ఉన్నారు. అక్కడ 7 మంది భార్యలు కృష్ణునితో ఎలా వివాహం జరిగింది, కృష్ణుడు భర్తగా ఎలా అయ్యాడు, ఈ విషయాలన్నీ అందరూ వివరించారు. కానీ చివరి భార్య, ఆమె పేరు లక్షణ, 8వ భార్య, ఆమె మాత్రం ఆమెకు కృష్ణ పరమాత్మతో ఎలా వివాహమైంది అనే విషయాన్ని చెప్పలేదు. చెప్పకపోతే ద్రౌపది స్వయంగా పూనుకొని, అమ్మా లక్షణ, నీకు శ్రీకృష్ణుణ్ణి పరిణయమాడినటువంటి విషయాలన్నీ విపులంగా మాకందరికీ వివరిస్తే తెలుసుకోవాలని కోరిక ఉంది. దయచేసి మీ పరిణయ ఘట్టాన్ని గురించి మాకు వివరించండి అని ద్రౌపది అడిగితే, ఆ ద్రౌపదికి ఆ లక్షణ తనకు శ్రీకృష్ణునికి ఎలా వివాహం జరిగింది అనే అంశాన్ని గురించి చెప్పడం ప్రారంభించింది. ఇలా చెప్తుంది: పాంచాలితో మద్రపతి సుత ఇట్లను సంగీత విద్యా విశారదుండు నారదు చేతి వీణాస్వన కలితమైనట్టి గోవింద కథామృతంబు తవిలి ఏన్ గ్రోలి చిత్తము తన్మయత్వంబు నొంది మోదించుచునుండునంత దుహితృవత్సలుండు మద్గురుడు తానది విని సదుపాయమొక్కటి మది తలంచి చదలని భంగినైన గోచరముగాక వారి మధ్యములో నభివ్యాప్తి దోచు మత్స్యయంత్రంబు కల్పించి మనుజులెంత వారికైనను దివ్వమో పంగరాని. ఓ ద్రౌపది, ఓ పాంచాల రాజపుత్రి, మా నాన్న మద్రరాజు బృహత్సేనుడు
మద్రరాజ్యం అని ఒక రాజ్యం. ఆ మద్రరాజ్యానికి రాజు బృహత్సేనుడు. ఆయన యొక్క పుత్రికను నేను చిన్నప్పటి నుంచి నారదుడు నిరంతరం ఎవరినైతే కీర్తిస్తూ ఉంటాడో, ఎవరినైతే గానం చేస్తూ ఉంటాడో ఆ గోవిందుని కథను నేను విని 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 నిరంతరం గోవిందుని మీదనే నా మనసు లగ్నమై ఉంది. ఎవరైనా గోవిందుని కథ చెప్పారా, మరీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కథలు విని ఆనందించేటటువంటి దాన్ని, ఆ కథలను తనివి తీరా గ్రోలుతూ పరవశమైపోయేటటువంటి దాన్ని నేనంటే మా నాన్నగారికి చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే నేను ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేటటువంటి నాన్న మా నాన్న. వివాహ వయసు వచ్చిన తర్వాత నా మనసులో ఏ అభిప్రాయం ఉందో ఆయన బాగా గమనించాడు. ఏమి అభిప్రాయం ఉంది? ఒకటే అభిప్రాయమే లక్షణం. చిన్నప్పటి నుంచి విన్న కథలు శ్రీకృష్ణ పరమాత్మవే విన్నది, ఆ గోవిందుని మీదనే మనసు పెట్టుకుంది. వివాహం చేసుకుంటే గోవిందుణ్ణే చేసుకోవాలనే సంకల్పంలో ఉంది ఆయమ్మ. బయటికి చెప్పలే ఇంతవరకు, కానీ తండ్రి గమనించాడు అది. మరి వివాహానికి ఒక ఉపాయం ఆలోచిస్తాను, శ్రీకృష్ణుడిని వరించదులేమ్మా అని చెప్పి ధైర్యం చెప్పాడట బిడ్డకు. మరి ఎలా అంటే ఆ రోజుల్లో క్షత్రియులు వివాహ సమయంలో స్వయంవరాలు ప్రకటించేవారు. లేదంటే ఏదైనా ఒక అద్భుత పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గిన వాళ్లకు కూతుళ్ళని ఇచ్చేవాడు. అంటే ఆ రాజు శక్తి తెలుసుకోవాలి కదా, ఎంత మటుకుంది ఆయన శక్తి అని. మరి ఈ మద్రరాజు బృహత్సేనుడు కూడా ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గినటువంటి వాళ్లకు నా కుమార్తెను ఇస్తానని ప్రకటించాడు. ఏమిటి ఆ పరీక్ష? ఆకాశంలో మన కంటికి కనబడని విధంగా ఒక మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేసి కింద నీళ్లు పెట్టాడట. నీటిలో ఆ మత్స్యయంత్రం యొక్క ప్రతిబింబం పడితే ఈ నీటిలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని చూస్తూ మత్స్యయంత్రాన్ని భేదించేటటువంటి పరీక్ష పెట్టాడు అక్కడ. ఎవరైనా సరే రాజులు వచ్చి నీటిలో ఉన్న ప్రతిబింబాన్ని చూసి ఆ ప్రతిబింబంలో చూస్తూ బాణాన్ని ఎక్కుపెట్టి పైనున్నటువంటి మత్స్యయంత్రాన్ని భేదించాలి. అలా భేదించినటువంటి వాడికి నా కుమార్తె లక్షణని ఇస్తానని ప్రకటించాడు మద్రరాజు. ధనువు పవిచండ నిస్థురాస్త్రంబునచట సంచితంబైన గంధ పుష్పాక్షతలను పూజ గావించియునిచి ఏ పురుషుడేని నిర్ధబలమున ఈ చాపమెక్కువెట్టి ఈ సాయకంబునారిన్బోసి వ్యసన్మత్స్యయంత్రమున్ ధరగూలన్ వేసిన శౌర్యధురీనుడు నా సుత ఒరియుంచున నిజనంబులు వినగన్. మహాయోధులైనా సరే ఎక్కువ పెట్టడానికి అసాధ్యమైనటువంటి ధనువును తెచ్చిపెట్టాడు. అంటే ఆ ధనస్సును ఎక్కువ పెట్టాలంటేనే కష్టం, దాన్ని తీసుకొని ఎక్కువ పెట్టడమే చాలా కష్టం. ఎక్కువ పెట్టిన తర్వాత మళ్ళీ మత్స్యయంత్రాన్ని భేదించడం మరీ కష్టం. అలాంటి ధనస్సును తీసుకొచ్చారట. ఇక దానికి ఒక బాణం. ఎలాంటి బాణం? వజ్ర సదృశమైనటువంటి బాణాన్ని తీసుకొచ్చారు. అంటే వజ్రంతో సమానమైనటువంటి ఒక బాణాన్ని తెచ్చి అక్కడ ఉంచి ముందుగా గంధ పుష్ప అక్షలతో పూజ చేయడం జరిగింది. ఇది మన సాంప్రదాయం. క్షత్రియ వీరులైతే వాళ్ళకు సంబంధించినటువంటి ధనస్సును, వాళ్ళకు సంబంధించినటువంటి బాణాలను ఖచ్చితంగా యుద్ధానికి వెళ్ళే ముందు కానీ, ఆ బాణాన్ని ప్రయోగించే ముందు కానీ, ఆ విల్లుకు బాణానికి గంధములతో, పుష్పములతో, అక్షతలతో పూజ చేస్తారు. ఆ సాంప్రదాయం మనలో ఉంది. ఎవరెవరి పనిముట్లను వాళ్ళు పూజ చేస్తాం. దసరా పండుగకి చేస్తున్నారు. ఆయుధ పూజ అని ఆయుధాలకు పూజ చేసే వాళ్ళు ఉన్నారు. వ్యవసాయదారులు అయితే వ్యవసాయ పనిముట్లకు పూజ చేసే వాళ్ళు ఉన్నారు. చేతి వృత్తుల వాళ్ళు వాళ్ళ చేతి వృత్తులకు సంబంధించిన పనిముట్లకు పూజ చేసి ఆ పనిని ఉపక్రమిస్తారు. ఇది మన సాంప్రదాయం. ఆ రోజు బృహత్సేన మహారాజు కూడా ఆ ధనస్సుకు విపరీతంగా పూజ చేశాడు.
మరి పూజ చేసి ఒకసారి అందరికీ తెలియజేశాడు. ఈ వింటిని ఎవరైతే మోపెట్టి కంటికి కనబడకుండా ఆకాశంలో ఉన్నటువంటి మత్స్య యంత్రాన్ని కింద ఉన్న నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ పడగొడతాడో అలాంటి వీరుణ్ణి నా బిడ్డ లక్షణ పరిణయమాడుతుంది అని తండ్రి ప్రకటన చేశాడు. ఇక చాటింపు వేశారు, గ్రామాలు చాటింపు వేశారు. చుట్టుపక్కల రాజ్యాలకు కూడా ఆ వార్త వెళ్ళిపోయింది. ఇక విలువిద్యలో ఆరితేరిన వీరులు చాలామంది ఆ రోజుల్లో, ఒకరా ఇద్దరా, 100 మంది ఉంటారు. బృహత్సేనుడు చాటించినప్పుడు ఆ చాటింపు విని చుట్టుపక్కల రాజ్యాల రాజులు, విలువిద్యలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు, ఆరితేరినటువంటి వాళ్ళంతా వీరులు ఎంతో ఆనందంతో, ఎంతో కుతూహలంతో మద్ర నగరానికి తండోపతండాలుగా వచ్చారట. ఎందుకంటే స్వయంవరంలో మద్రరాజు యొక్క పుత్రికను వివాహం ఆడాలి అనే ఆనందంతో విలుకాండ్రంతా కూడా, విలువిద్యలో నైపుణ్యం కలిగిన వాళ్ళంతా మద్ర రాజ్యానికి వచ్చేసారట. మరి వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చిన వాళ్ళను మనం ఖచ్చితంగా సత్కరించాలి. అది మన సాంప్రదాయం, మన గౌరవం. చనుదించిన వారికి మజ్జనకుడు వివిధ అర్చనములు సమ్మతి గావించిన ఆ బాహుబలాఢ్యులు ధనువుంచే రంగనరగి ధైర్యస్ఫూర్తిన్. వచ్చినటువంటి రాజకుమారులందరినీ ఈ బృహత్సేన మహారాజు సంతోషంతో స్వాగతాలు పలికి వారికి కావలసినటువంటి విడిది ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసినటువంటి విధంగా సత్కారాలు కూడా చేయడం జరిగిందట. బాహుబల సంపన్నులైనటువంటి, భుజబల సంపన్నులైనటువంటి ఆ రాజపుత్రులు ధైర్యముతో ధనువు దగ్గరికి వచ్చి చూశారు, ఆ ధనుస్సును చూశారు. ఎందుకంటే వాళ్ళు ప్రయోగించాలి కదా, ఎలా ఉంది ఈ ధనువు, ఎంత బరువు ఉంది, ఎలా అని అందరూ చూసుకొని పోయారట. తర్వాత స్వయంవరం మొదలైంది. స్వయంవరం మొదలైన తర్వాత ఒక్కొక్కరుగా ఆ ధనస్సును ఎక్కుపెట్టడానికి వస్తున్నారు. ఎలా వచ్చారంటే, కొందరు పూనలేక చనన్, కొందరు పూని కదల్పలేకపోన్, కొందరు కింత ఎత్తనొక, కొందరు బిడలేక తక్కగా, కొందరు ఒకంత ఎక్కిడుచుకోరి నృపాలకు లిట్లు సిగ్గునుంచెంది తలంగిపోవచ్చును సీటకే గుట నీతి తప్పనన్. అలా వచ్చినటువంటి ఆ రాజులలో, ఆ విలుకాండ్రులో కొందరు ధనస్సు దగ్గరికి వచ్చి ధనస్సును చూసి వెనక్కి వెళ్ళిపోయారట. చేతగా దాన్ని తగలేదు. అక్కడ ఉన్నటువంటి ధనస్సును చూసి ఇది మా చేత కాదు అని వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొందరు. మరికొందరు కాస్త ప్రయత్నం చేశారు ఆ ధనస్సును కదల్చడానికి, ఎత్తడానికి. కదలించలేకపోయారు వాళ్ళు. ఇంకా కొంతమంది వచ్చారు, ఎలాగో దానిని ఎత్తి పట్టుకున్నారు కానీ ఎక్కువ పెట్టలేకపోయారు కొందరు. ఇలా అంతా విఫలులైపోతూ ఉన్నారట వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా. కొంతమంది అనుకుంటున్నారు, అనవసరంగా వచ్చాం మద్ర రాజ్యానికి, మనం ఈ పని చేయలేము, సిగ్గుతో తల వంచుకొని వెళ్ళాలంటే బాగాలేదు, 10 మంది ముందర మనం అవమానం పాలయ్యామని కొంతమంది సిగ్గుతో తలదించుకొని వెనక్కి వెళ్ళిపోయారట. భీముడు రాధేయుడు ఉద్ధామగతిన్నెక్కు త్రోచి తగనమ్మీనన్ బేమరక తిరుగుచుండటయున్ తామేమియు ఎరుంగలేక తలగిన పిదపన్. ఆ స్వయంవరానికి భీముడు కూడా వచ్చాడు, కర్ణుడు కూడా వచ్చాడు. భీముడు కర్ణుడు కూడా ప్రయత్నం చేశారు వెళ్ళి. ఆ ధనస్సును ఎక్కువ పెట్టారు కానీ వేగంగా ఆకాశంలో కంటికి కనపడకుండా తిరుగుతున్నటువంటి ఆ మత్స్య యంత్రాన్ని, కింద ఉన్నటువంటి ఆ నీటిలో ప్రతిబింబాన్ని గుర్తుపట్టలేక వారు కూడా ఎక్కువ పెట్టారు తప్ప దాన్ని భేదించలేకపోయారు మత్స్య యంత్రాన్ని. ఎవరెవరు? భీముడు మరియు కర్ణుడు. వాళ్ళు కూడా చేతగాక అక్కడి నుంచి పక్కకు తొలగిపోయారట. అమరేంద్ర తనయుడం మత్స్యమునేయ అపాయమెరిగి
శేషియుమీ ఈ నముద్రుంపలేక సిగ్గున విముకుండై చనియనంత వికలుండగుచున్. భీముడు కర్ణుడే కాదు, అర్జునుడు కూడా వచ్చాడు. అర్జునుడు విలువిద్యలో మేటిగా పేరు వహించాడు. అలాంటి అర్జునుడు దగ్గరికి వచ్చి, అర్జునుడికి మత్స్యయంత్రాన్ని భేదించే విద్య తెలుసు ఆయన బాగా. మరి ఎందుకనో కారణమేమిటో తెలియదు కానీ ఆయన కూడా యంత్రాన్ని కొట్టలేక విఫలుడైపోయినాడు ఆ రోజు. వాస్తవంగా అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించే శక్తి కలిగిన వాడే, ఆ కిటుకు తెలుసు ఆయన. మరి ఎందుకో కారణం ఏమిటో కానీ ఆ రోజు అర్జునుడు కూడా ఆ మత్స్యయంత్రాన్ని భేదించలేకపోయాడు. ఇట్లు సకల రాజకుమారులు తమ తమ ప్రయత్నంబులు విఫలంబులైన ముఖార విందంబులు ముగులించి దైన్యంబున విన్ననై చూచుచున్నయడా. వచ్చిన రాజకుమారులందరూ అన్ని విధాలా ప్రయత్నం చేశారు, ఫలితం ఏమాత్రం లేదు. దీన వదనులై దైన్యముతో అందరూ మౌనంగా అక్కడ నిలబడిపోయారు తప్ప ఎవ్వరూ మత్స్యయంత్రాన్ని భేదించలేకపోయారట. కృష్ణుడు కూడా ఆ స్వయంవరానికి వచ్చి ఉన్నాడు. ఇక కృష్ణుడు నేను ఆ స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని భేదించాలని సంకల్పించాడు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న కార్యక్రమమే ఎవరి కోసం? కృష్ణుడి కోసమే జరుగుతుంది. లక్షణ మనస్సులో ఉన్నది ఎవరు? ఒక కృష్ణుడే. ఆ కృష్ణుడు మనసులో ఉన్నాడు కాబట్టి ఆ రోజు లక్షణ పరిణయం ఆడాల్సిన సందర్భం ఉంది కాబట్టి అర్జునుడి చేత కాదు, ఎవరి చేత కాలేకపోయింది. సరసిజ పత్రలోచనుడు చాపము సజ్జము చేసి ఉల్లసచ్చర మరిబోసి కార్ముక విశారదుడై అలవోకవోలిఖేచర మగుమీనమునంతునిమే సత్వరతన్ సురసిద్ధ సాధ్యకేచర జయ శబ్దముప్పు పెలుచన్ గురిచందివి పుష్పవర్షముల్. వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడు వచ్చి ఆ విల్లు ఎక్కుపెట్టాడు, బాణాన్ని ప్రయోగించాడు. ఒకే ప్రయత్నమే. అలవోకగా కింద ఉన్న నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ పైన తిరుగాడుతున్నటువంటి ఆ మత్స్యయంత్రాన్ని ఒకే వేటుకు పడగొట్టడం జరిగింది. ఎప్పుడైతే మత్స్యయంత్రాన్ని భేదించాడో, స్వయంవరంలో బృహస్సేనుడు పెట్టిన పరీక్షలో నెగ్గాడో, వెంటనే ఆకాశం నుండి దేవతలు జయధ్వానాలు చేశారు. ఆకాశం నుండి శ్రీకృష్ణుడి మీద పుష్పవాన కురిసిందట, పూల వాన కురిసిందట. ఏదైనా ఒక మంచి జయం కలిగినప్పుడు ఖచ్చితంగా జయధ్వానాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆకాశంలో దేవతలంతా పుష్పవాన కురిపించడమే కాదు, శ్రీకృష్ణ పరమాత్మకు జయధ్వానాలు కూడా వినిపించడం జరిగిందట. అప్పుడు లక్షణ అంటుంది కథలో, నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే లక్షణ ఎదురు చూస్తుంది ఎవరి కోసం? కృష్ణుడి కోసమే. స్వయంవరంలో కొంచెం భయం ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే నేను కోరుకున్న కృష్ణుడు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా మత్స్యయంత్రాన్ని భేదిస్తే మనసులో ఒకటి ఉంది, బయట ఒకటి జరిగితే తట్టుకోలేరు ఎవరైనా. కాబట్టి ఆమె మనసులో శ్రీకృష్ణుడి మీదనే విశ్వాసం ఉంది. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే మత్స్యయంత్రాన్ని భేదించాడో అప్పుడు ఆమెకు విపరీతమైన ఆనందం వేసిందట. ఒళ్ళంతా పులకరించిపోయిందట, చెమట వచ్చిందట. సంతోషం ఎక్కువైనా, దుఃఖం ఎక్కువైనా, బాధ ఎక్కువైనా మన శరీరంలో స్వేదం అనేది బయటకు వచ్చేస్తుంది. చెమట చేత తడిసి కరిగినటువంటి ఆమె ఈ నుదిటి భాగాన ఆ తల యొక్క వెంట్రుకలన్నీ ఇరుక్కపోయాయట, చిక్కుకున్నాయట. అలా మృదువైన చేతులతో ఆ వెంట్రుకలను అలా సవరించుకుంటూ మందగమనముతో చిన్నగా ముందుకొచ్చింది. అందరి ముందుకొచ్చింది, రాజకుమారుల ముందుకు ఆమె. లలిత పదాబ్జనూపురకల ధ్వనితో దరహాస చంద్రికా కలిత కపోల బాలికల కప్పు సువర్ణ వినూత్న రత్న కుండలు అలరుచుగొప్ప కంకణ జనంకృతులింపెసలార రంగభూతలమున కెగుదించి ముఖ తామర సంబపుడెత్తి చూచుచున్. ఆ స్వయంవర వేదిక దగ్గరికి ఎలా వస్తుంది అమ్మవారు? ఆమె లక్షణ అంటే కాలి అందెలు గల్లు గల్లుమంటూ మ్రోగుతున్నాయి, పెదవులపై చిరు మందహాసం చిందులాడుతుంది,
చెక్కిళ్ళ మీద బంగారు కుండలాల కాంతులు ప్రసరించి వ్యాపిస్తూ ఉన్నాయి. చేతికి వేసుకున్నటువంటి కంకణాలు మధుర ధ్వనులతో వీణుల విందు చేస్తున్నాయి. వయ్యారంగా నడుచుకుంటూ రంగస్థలం మీదికి వెళ్ళి ఒక్కసారి అలా ముఖం ఎత్తి చూసిందట అందరినీ. కృష్ణుడినే కాదు, ఆ స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరినీ ఒక్కసారి పరిశీలించి చూచిందట. నర్రపతులన్ కనుంగొని మనంబున వారి తృణీకరించి మత్కర జలజాత దివ్యమణి కాంచన మాలికన్ అమ్మురారి కంధరమున లీలమైనిడి పదం పడి నవ్య మధుకదామమాహరి కబరింతగిల్చి దినయంబునన్ కన్నుల లజ్జతేరగన్. స్వయంవరానికి వచ్చినటువంటి రాజకుమారులందరినీ తనివి తీరా చూసింది. చూసి తృణీకరించింది. అంటే వాళ్ళందరినీ ఈమె లెక్కే చేయలేదు, ఎందుకంటే అందరూ స్వయంవరంలో ఓడిపోయారు కాబట్టి. తన చేతిలో కనక కమలహారాన్ని ధరించింది. చేతిలో బంగారపు కమలములతో తయారు చేసినటువంటి దండ. ఆ దండను చేతిలో తీసుకొని నేరుగా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మెడలో వేసింది దండ. అదే స్వయంవరం. అంతేకాదు, పక్కనున్నటువంటి చెలికత్తెలు మరొక దండను కూడా ఇప్ప పూల దండను తెచ్చిచ్చారట. ఆ ఇప్ప పూల దండ కూడా తీసుకొని ఆ శ్రీకృష్ణుడి వక్షస్థలం మీద వేసిందట. ఆ సమయంలో ఆ లక్ష్మణ యొక్క కళ్ళల్లో సిగ్గు తొలకిసలాడుతుందట. ఎప్పుడైతే ఈ స్వయంవరంలో లక్షణ శ్రీకృష్ణుడి మెడలో హారం వేసిందో వెంటనే కొలదికి మీరగాఢమరు గోముఖ డిండిమ మడ్డు శంఖ కాహల మురళి మృదంగ వనవానక దుందు బిడక్క కాంశమర్దలము రజారజాది వివదధ్వనులేపున భూనభోంతరంబుల చెలగెన్నటి నటనముల్ తనరారె మనోహరాకృతిన్. ఆ శుభ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మని ఎప్పుడైతే లక్షణ వరించిందో, పూలమాల వేసిందో మెడలో, ఆ శుభ సందర్భంలో నానా విధములైనటువంటి మంగళవాద్యాలు వాయించారట. శంఖం ఊదారు, కాహలము, మురళీనాదము, మృదంగనాదము, దుందుబినాదము, ఢంకానాదము, ఈ విధంగా ఆ మంగళవాద్యాలు అక్కడున్నటువంటి దిక్కులు పిక్కటిల్లేలా మారుమ్రోగాయట. అంతేకాదు, ఆ సంతోష సమయంలో అక్కడికి వచ్చినటువంటి నటీమణులు, ఆ నటీమణుల నృత్యాలు కూడా అందరికీ కనువిందు చేశాయి, కన్నుల పండుగ చేశాయట. అమరగనంబుదోలి ఉరగారి సుధా కలశంబు కొన్న చెంతమున సమస్త శత్రు వసుధావర కోటి తృణీకరించి అక్కమల విలోచనుండు నన్ను కౌగిట నొప్పుగా చేర్చి సింహ చంక్రమన మెలర్పగుంచుచని కాంచను చారు రథంబు మీదికి. దేవతల సైన్యాన్నంతా పారద్రోలి గరుత్మంతుడు అమృత కలశాన్ని హరించాడట ఒకసారి. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం గరుత్మంతుడు. గరుత్మంతుడు స్వర్గలోకానికి వెళ్ళాడు ఒకసారి. ఎందుకోసం వెళ్ళాడు అంటే అమృతాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఎందుకు గరుత్మంతుడికి అమృతం అవసరం వచ్చిందంటే వాళ్ళమ్మ దాస్యం చేస్తూ ఉందట. గరుత్మంతుని అమ్మ దాస్యము చేస్తూ ఉంటే ఆ దాస్యము నుంచి విముక్తి కావాలి అంటే ఆ దాస్యము చేయించుకున్నటువంటి ఆమె కోరిందట, స్వర్గంలో ఉన్న అమృతాన్ని తెచ్చిస్తే మీ అమ్మను దాస్యము నుంచి విముక్తి చేస్తామని. అమ్మ కోసం ఆలస్యం చేయకుండా రివ్వున ఎగిరి వెళ్ళాడు స్వర్గానికి. ఎవరు? గరుత్మంతుడు. అక్కడ అమృత భాండం ఉంది. దేవతలంతా కావలా ఉన్నారు తీసుకుపోకుండా. మరి ఆ దేవతలందరినీ యుద్ధంలో జయించి, ఓడించి, ఎదిరించి తన పరాక్రమము చేత అమృత కలశాన్ని తీసుకొని వచ్చి తన తల్లి యొక్క దాస్యాన్ని విడిపించినటువంటి మహాత్ముడు గరుత్మంతుడు. అమ్మ కోసం అంత కష్టపడ్డాడట, తల్లి కోసం. అలాంటి గరుత్మంతుడు ఆనాడు స్వర్గంలో ఉన్నటువంటి దేవతలంతా తృణీకరించి అందరినీ ఎదిరించి ఎలా అమృత కలశాన్ని తీసుకొని వచ్చాడో వేగంగా, ఇక్కడ శత్రురాజులందరినీ ధిక్కరించి
శ్రీకృష్ణుడు ఆ లక్ష్మణును కౌగలించుకొని సింహ గమనముతో తన దివ్యమైనటువంటి రథాన్ని ఎక్కించుకున్నాడు భార్యను. ఎప్పుడైతే ఆ వరమాల వేసిందో ఆమె ఆయనకు భార్యే, ఆయన యొక్క సొమ్మె. తీసుకొచ్చి సింహగమనంతో తన రథం మీద ఎక్కి కూర్చోబెట్టాడు. ఎలాంటి రథం? కాంచన రథం మీదికి చేర్చాడట, బంగారు రథం. ఆయనకే మహారాజు. ద్వాపర యుగంలో మహారాజు ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మే. ఆయన అనుకుంటే సాధించలేనిది ఏది లేదు. తురగ చతుస్తమున్ విమత దుర్దమసూరుత బోన్సి దారుకుండరథము రొప్ప శత్రునిగరాంధ తమఃపటల ప్రచండ భాస్కర రుచి నొప్పునట్టి నిజ కార్ముక యుక్తగుణ ప్రఘోష సంభరిత దిగంతురండగుచు పద్మదలాక్షుడు గోపుచుండగన్. ఎప్పుడైతే లక్ష్మణుడు తీసుకొని రథం మీద, ఆ కాంచన రథం మీద కృష్ణ పరమాత్మ కూర్చున్నాడో వెంటనే సారథి, శ్రీకృష్ణుడికి నమ్మిన బంటు సారథి, ఆయన పేరు దారుకుడు అని. శ్రీకృష్ణుడి యొక్క సారథి ఎవరంటే దారుకుడు చాలా గొప్పవాడు. 4 గుర్రాల రథాన్ని ముందుకు నడిపించాడు ఆ సారథి. చూస్తున్నారు శత్రురాజులంతా. కారు చీకటిలో, బ్రహ్మాండమైనటువంటి చీకటిలో సూర్యుడు వస్తే ఎలా ఆ కిరణ ప్రసారం అద్భుతంగా ఉంటుందో, ఆ సూర్యుని యొక్క కాంతి తేజం ఎలా ప్రజ్వరిల్లుతుందో, అలాగా ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు కృష్ణుడు. ధనుస్సుతో ఒకసారి అలా తీగను లాగి శబ్దాన్ని వినిపించాడు. దాన్ని ధనుష్టంకారం అంటాం. ఆ ధనుష్టంకారం చేసి ఆ శబ్దం దిక్కులంతా ప్రజ్వరిల్లేటట్టు, దిక్కులంతా వినపడేటట్టు చేసి ఇక రథం మీద వెళ్ళడానికి సిద్ధపడ్డాడు శ్రీకృష్ణుడు. ఎందుకు ధనుష్టంకారం చేశాడు తెలుసా? అప్పుడు నన్ను జయించగలిగిన వాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా అని ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే అందరి ముందు ధైర్యంగా తీసుకుపోతున్నాడు కదా. స్వయంవరంలో నెగ్గాడు, లక్ష్మణుడు చేపట్టాడు, తీసుకుపోతున్నాడు. ఇంకా ఎవరైనా దీనికి ఆక్షేపణ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే రండి అని చెప్పడానికి ఆ ధనుష్టాంకారం చేయడం జరిగింది. అట్టి ఎడ సకల రాజలోకంబును కృష్ణుని విభవమునకు చూపోపక అసంఖ్యంబులకు మూకలు గట్టి ఆ మహాత్ముని మాహాత్మ్యము తెలియక దర్పాంధులై కడంగి. రాజులందరూ శ్రీకృష్ణుని యొక్క సౌభాగ్యాన్ని, ఆయన వైభవాన్ని, ఆయన శక్తిని తట్టుకోలేకపోయినారు. ఎదుటి వ్యక్తి బాగుపడుతుంటే యువతల వ్యక్తి చూసి తట్టుకోలేరు కొంతమంది. అదే అసూయ. ఇది మంచి గుణం కాదు ఎవరికైనా. మనం బాగుపడకపోయినా వాడన్నా బాగుపడుతున్నాడని చూసి సంతోషం చెందేవాడే గొప్పవాడు. మనం ఎట్లా చెడిపోయామనుకోండి, ఎదుటి వ్యక్తి బాగుపడుతుంటే ఏమో లేనైనా నాకు ప్రాప్తం లేదు, నా దరిద్రం ఇలా ఏడ్చింది, నువ్వన్నా హాయిగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, సౌభాగ్యంతో ఉన్నావు, విలసిల్లుతున్నావు, సంతోషం నాయన అని ఆనందించాలి. ఇది ప్రజలకు ఉండదు. అసూయ అనే గుణం లోపల నుంచి తన్నుకొని వస్తుంది. నేను ఒక్కరిని చెడిపోవడం కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నాశనం అయిపోవాలని కోరుకునే మనస్తత్వం, దౌర్భాగ్యం ఉంది చాలామందిలో. అందరిలో కాదు, చాలామందిలో ఉంటుంది. ఇక్కడ కూడా ఈ రాజులందరూ ఈ శ్రీకృష్ణుని యొక్క వైభవాన్ని, ఈ శ్రీకృష్ణుని యొక్క సౌభాగ్యాన్ని చూసి ఓర్వలేకపోయారు, తట్టుకోలేకపోయారు. గర్వం వచ్చింది వాళ్ళకు. ఒకరొకరు అందరూ మాట్లాడుకున్నారు. ఏదో ఒక విధంగా కృష్ణుడిని అవమానపరచాలనుకున్నారు. లక్ష్మణుని తీసుకోకుండా అడ్డుపడాలనుకున్నారు. వెంటనే చకచక అందరూ గుంపులు కట్టారు. ఒక్కరు ఎదిరించలేరు కదా కృష్ణుడిని. అందుకు మనం అందరం కలుద్దాం, కృష్ణుడు ఆ విధంగా తీసుకుపోకుండా ఇక్కడ అడ్డుకట్ట వేద్దాం అని చెప్పి గర్వాంధులై గుంపులు కట్టి విజృంభించడానికి ప్రయత్నించారు. పాపం తెలియదు, శ్రీకృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యం వారికి పూర్తిగా తెలియలేదు కాబట్టి అసూయ గుణముతో గర్వం ఎక్కువై అందరూ కలిసి గుంపు కట్టారట. కట్టి ఏం చేస్తున్నారు? భావ భవ ప్రసూన శరబాధిత మానసులై సమస్త ధాత్రీవర నందనుల్ పలువు తెంపును పెంపును సొంపు ఏర్పడన్ దేవ కిరీటి రత్న రుచి దీపిత పాద సరోజుడైన రాజీవ దళాక్షుతాకిని విశృంఖల వృత్తినతి ప్రయత్నులై. సహించలేక ఓర్వలేక స్వయంవరానికి వచ్చినటువంటి ఈ రాజులందరూ, ఆ రాజపుత్రులందరూ కోపించి
అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని ధైర్య సాహస పరాక్రమాలతో ప్రకోపించి శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నారట. అంటే కృష్ణుడితో యుద్ధం చేయాలని అందరూ సిద్ధపడి అక్కడికి చేరుకొని వచ్చారట. దానికోసమే ఎదురు చూస్తున్నాడు జనార్దనుడు. సింహ పరాక్రముడైనటువంటి ఆ జనార్దనుడు. కృష్ణుడి యొక్క పరాక్రమము సామాన్యంగా ఉండదట. సింహము ఎలాంటిదో, వనములో సంచరించే జంతువులందరికీ రాజు సింహం. సింహాన్ని చూస్తే వనంలో ఉన్న ఏ జంతువైనా, ఏ మృగమైనా, ఏ వనచరమైనా గడగడలాడాల్సిందే. అలాంటి సింహం లాంటి పరాక్రమం కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు వెంటనే ధనస్సు ఎక్కుపెట్టాడు. ముందుగానే ధనుష్టంకారం చేశాడు, సిద్ధంగా ఉన్నాడు. విల్లు ఎక్కుపెట్టి వాడి బాణములతో అక్కడ చేరినటువంటి రాజులందరూ, ఆ శత్రువులందరూ భయభ్రాంతులకు గురి అయ్యేటట్లు బాణాలు వేస్తున్నాడు. విజయ శంఖాన్ని, పాంచజన్యాన్ని పూరించాడు. శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న శంఖం పాంచజన్యం. పాంచజంకాన్ని, ఆ పాంచజన్య శంఖాన్ని పూరించాడంటే ఆ శబ్దం వింటే చాలంట పెద్ద పెద్ద ధైర్యం ఉన్నటువంటి శత్రువులు కూడా ధైర్యం కోల్పోయి పిరికి వాళ్ళు అయిపోతారట, పరిగెత్తారట. మరి ఆ శంఖ శబ్దం చెవిలో వింటే చాలు వీళ్ళల్లో పిరికితనం వచ్చేస్తుంది, ధైర్యం తగ్గిపోతుంది, అధైర్యం పెళ్ళుబికి ఆ యుద్ధరంగం నుంచి పారిపోతారు. అలాంటి పాంచజన్య శంఖాన్ని పూరిస్తూ విల్లు ఎక్కుపెట్టి బాణప్రయోగం చేయడానికి సిద్ధపడ్డాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఆ సమయంలో రాజులందరూ చతురంగ బలాలతో, చతురంగ బలాలు అంటే 4 రకాల బలాలు, గుర్రముల బలం, ఏనుగుల బలం, అలాగే కాల్బలం అన్నీ కలిసి చతురంగ సైన్యముతో చుట్టుముట్టుకున్నారు శ్రీకృష్ణుణ్ణి. వనములో ఉన్నటువంటి మృగాలన్నీ కలిసి, వనంలో రకరకాల మృగాలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, పులులు ఉంటాయి, ఇంకా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి సింహాన్ని ఎదుర్కోవడానికి వస్తాయి. కానీ సింహాన్ని ఎదుర్కోవడం వాటి చేత కానే కాదు. తలుచుకుంటేనే భయం అవుతుంది మిగతా మృగాలకు. అలాగా ఈ వనములో ఉన్నటువంటి మృగాలు మృగేంద్రుడైనటువంటి సింహాన్ని ఎలా ఎదుర్కోవడానికి వస్తాయో ఈ శత్రురాజులు కూడా మృగాలు. మరి మృగేంద్రుడు ఎవరిక్కడ? శ్రీకృష్ణ పరమాత్మను ఎదుర్కోవడానికి వాళ్ళు వచ్చారట. అలిగి మురాంతకుండు కులిశాభసరంబుల నూత్నరత్న కుండలములతో శిరంబులు రనన్మని నూపుర రాజితో పదంబులు కటకాంగులీక విభూషణ చాప శరాలితోడ చేతులు నిలగూలగా విజయ దోహలి అయితును మాడి వెండియున్. ఒక్కసారి ఉన్నట్టుండి శ్రీకృష్ణ పరమాత్మ ఆగ్రహం పెళ్ళువి కిందట, కోపం, అలిగాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి బాణాలు వజ్రముతో సమానమైనటువంటి బాణాలు. ఒక్క బాణం వేస్తే శత్రురాజుల గుండెలు చీల్చుకొని పోవాల్సిందే. వాడి బాణాలను ప్రయోగించి కొంతమంది శత్రురాజుల కర్ణ కుండలాలను భేదించాడు. కొంతమంది శిరస్సులు ఎగిరిపోయాయి, కొంతమంది పాదాలు తెగిపడ్డాయి, కొంతమంది చేతులు తెగిపడ్డాయి. ఇలా నేలపై కూలేటట్లు ఆ శత్రు సైన్యాన్ని అంతా గడగడలాడించాడట శ్రీకృష్ణ పరమాత్మ. హతశేషులు సొక్కాకుల గతింతూల నిశాత పవన కాండముల సముద్ధతి నేసి తోలి విజయోన్నతుడై నిజ నగరికేకి నగధరుడంతన్. సావు తప్పి బతికిన వాళ్ళు ఎండుటాలుకుల్లాగా ఎగిరి 4 దిక్కులకు పారిపోతున్నారట. చచ్చారు. సావకుండా ప్రాణాలతో నిలబడినటువంటి వాళ్ళంతా దిక్కులు పరిగెత్తి పారిపోయారు భయపడి. చిట్ట చివరిగా శ్రీకృష్ణ పరమాత్మ వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు అందరి మీద. ఇక వాయువ్యాస్త్రం అంటే వాయువు, పెద్ద గాలి. వాయువాస్త్రం అంటే ఆస్త్రం నుంచి పెద్ద గాలి వస్తుంది. ఆగ్నేయాస్త్రం అంటే ఆస్త్రం నుంచి అగ్ని వస్తుంది. వారుణాస్త్రం అంటే ఆ అస్త్రం నుంచి వరుణం, నీళ్ళు వస్తాయి. ఈ విధంగా వాయువాస్త్రం ప్రయోగించేసరికి ఆ గాలి దెబ్బకు కొట్టుకుపోతున్నారంట శత్రురాజుంట ఆ గాలికి. ఈ విధంగా విజయాన్ని వరించి జనార్దనుడు నన్ను తీసుకుని ద్వారకా నగరానికి వచ్చాడు అని లక్షణ తన పరిణయ వృత్తాంతాన్ని ద్రౌపదీదేవితో ఇక్కడ చెప్తూ ఉన్నదట.
అలా వెళ్ళినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సాటి లేని వైభవంతో ప్రకాశిస్తూ రమణీయంగా అలంకరించినటువంటి ఆ ద్వారకా నగరానికి వెళ్ళడం జరిగింది. కృష్ణుడే కాదు, కృష్ణుడితో పాటు వెనకాల మద్రరాజు కూడా వచ్చాడట. ఎవరు? లక్షణ యొక్క నాన్న బిడ్డను సాగనంపడానికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన అంటే, రకరకాల రత్నాలు తీసుకున్నాడు, ఆభరణాలు తీసుకున్నాడు, కిరీటాలు తీసుకున్నాడు, హారములు తీసుకున్నాడు, నూపురములు తీసుకున్నాడు, కేయురాలు తీసుకున్నాడు, పట్టుపాన్పులు తీసుకున్నాడు, రథములు, గజములు, తురగ సైన్యం, ఖడ్గాది ఆయుధాలు, వేలాది మంది సేవకులను కూడా శ్రీకృష్ణుని వెంట పంపాడట. ఇది కానుకలు. ఎవరిచ్చారు? మామగారు బిడ్డను తీసుకెళ్తున్నటువంటి శ్రీకృష్ణునికి రకరకాల రత్నాలు ఇచ్చాడు, రకరకాల ఆభరణాలు ఇచ్చాడు, కిరీటాలు ఇచ్చాడు, హారములు ఇచ్చాడు, కేయూరములు ఇచ్చాడు, పట్టు పాన్పులు ఇచ్చాడు. అంతేకాదు కొన్ని రథాలు, కొన్ని గజాలు, కొన్ని అశ్వములను కూడా ఇచ్చి వేలాది పరిచారికలు సేవ చేయడానికి వేలాది మందిని బిడ్డకు తోడుగా ఆ రోజు తండ్రి పంపించడం జరిగిందట. మరి ఇదంతా కూడా ఎక్కడిది? బృహస్సేనునికి ఈ సంపదంతా ఎక్కడిదైతే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దయే. ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం వల్లే నేను రాజుగా ఉన్నాను, ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం వల్లనే నాకు ఈ సంపద ఉందని ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు. ఆయనే కాదు, మనకందరికి కూడా భగవంతుడు ఏ సంపద ఇచ్చినా, అది వాక్ సంపద కావచ్చు, ధనము కావచ్చు, భూమి కావచ్చు, ఒక కీర్తి కావచ్చు, ఒక విద్య కావచ్చు, ఒక పాండిత్యం కావచ్చు, ఒక పనిలో నేర్పరితనం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరిస్తున్నారంటే లోపల ఉన్నటువంటి అంతరాత్మ, ఆ పరమాత్మ, ఆ శ్రీహరి ఆయనే ఇస్తున్నాడు. ఇది మన భావన దృఢపడాలి. ఎక్కడో లేడు భగవానుడు. ఎక్కడున్నాడు భగవానుడు? అంతటా ఉన్నాడు. ఎందుగలడు అందులేడు అని సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు ఎందు ఎందు వెతికి చూచిన అందే కలడు. ఎక్కడున్నాడు భగవంతుడు? ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకోకండి. మన లోపలనే ఉన్నాడు భగవానుడు. మన లోపలనే ఉన్నది ఆత్మతత్వం. అది గమనించాలి. ఇలా పట్టుకుంటే వేడింది మన శరీరంలో. టెంపరేచర్ అంటాం, ఉష్ణోగ్రత. ఆ ఉష్ణమే భగవంతుడు. మనం తిన్న ఆహారం, రకరకాల ఆహార పదార్థాలు మనం లోపల వేసేస్తే ఉదయం లేచేసరికి అవి జీర్ణమై శక్తి రూపంగా మారి పొద్దున్నే నువ్వు అన్ని కార్యక్రమాలు చేయడానికి కావాల్సినటువంటి శక్తి ఇస్తున్నాడు. ఎవరిస్తున్నారు లోపల? ఆయనే. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. మీరు రకరకాల ఆహార పదార్థాలు తిని లోపల వేసేస్తే వాటిని జీర్ణము చేసి ఆ ఆహార పదార్థాల నుండి శక్తిని సృష్టించి ఆ శక్తిని మీ శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు పంపిణీ చేస్తాను, సరఫరా చేస్తాను నేను. ఎవరాయన? వైశ్వానరుడు. ఆయనకి పేరు. మనం తిన్న ఆహారం జీర్ణం చేసి మనకు శక్తి రూపంలో ప్రసాదించే భాగ్యమిస్తున్నటువంటి వారు వైశ్వానరుడు. అహం నేనే వైశ్వానరో భూత్వా, నేను వైశ్వానరు రూపంలో ప్రతి ప్రాణిలో ఉన్నాను. మరి ఇంత దగ్గట్లో ఉన్న భగవంతుడిని మనం మర్చిపోతే ఎలాగా? నువ్వు చేసే ఏ కార్యక్రమమైనా, నువ్వు చేసే ఏ ఘనకార్యమైనా, నువ్వు మాట్లాడే మాట, నువ్వు వినేటటువంటి శబ్దం, నువ్వు పాడే పాట, నువ్వు స్తుతించే కీర్తన, నువ్వు చూచే చూపు అన్నీ కూడా ఎవరంటే ఆయనే, అంతర్యామి, ఆ పరమాత్మే. కాబట్టి ఇక్కడ బృహత్సేన మహారాజు కూడా ఇదంతా నా గొప్పతనం కాదు కృష్ణ, మీ అనుగ్రహం వల్ల నేను రాజుగా ఉన్నాను, మీ అనుగ్రహం వల్ల ఇంత సంపద నాకుంది అని ధైర్యంగా ప్రకటించాడట. ఇక కన్యారత్నాన్ని పాటు అమేయ రత్నభూషణాలను శ్రీకృష్ణుడికి సమర్పించిన తర్వాత కృష్ణుడు కూడా మామగారిని సత్కరించాలి కదా. బృహత్సేన మహారాజును స్వాగతం పలికి యథారీతిగా పూజించి తన నగరానికి తీసుకుని వెళ్ళాడట. ఇక అక్కడ ఉన్నటువంటి గాంధారి, కుంతి, ద్రౌపది, తక్కిన రాజపుత్రులంతా, ఆ గోపికలంతా కూడా శ్రీకృష్ణుని పాద పద్మాలకు స్మరించుకొని ఆనందంతో పరవశించి
వాసుదేవుణ్ణి ప్రస్తుతించి వారి వారి స్థానాలకు వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు. మరి మంచి ఘట్టం జరిగింది. లక్షణ వివాహం ఆడాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక చూడ్డానికి వధూవరులను చాలామంది అక్కడికి విచ్చేశారు. మరి ఈ రామకృష్ణులను అలాగే వివాహమైనటువంటి ఆ నూతన దంపతులను చూడడానికి దేవలుడు వచ్చాడు, వ్యాస భగవానుడు వచ్చాడు, నారద మహర్షి వచ్చాడు, గౌతమ మహర్షి వచ్చాడు, వాల్మీకి మహర్షి వచ్చాడు, గర్గ్య మహర్షి వచ్చాడు, వశిష్ఠ మహర్షి వచ్చాడు, గాలవ మహర్షి వచ్చాడు, అంగీరసుడు, కశ్యపుడు, వసితుడు, మార్కండీయుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్కుడు, ఋష్యశృంగుడు వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. ఎక్కడికి? ద్వారకా నగరానికి వచ్చి నూతన దంపతులను చూసి వారిని ఆశీర్వదించడానికి వచ్చారట. ఇలా వచ్చినటువంటి మునీశ్వరులకు శ్రీకృష్ణుడు ఎదురు వెళ్ళాడు, స్వాగతం పలికాడు, యథావిధిగా వాళ్ళకు సత్కారాలు చేసి పూజ చేసి వారితో ఇలా అంటున్నాడట. ఏమంటున్నాడు? ఓ మహామునీశ్వరులారా, మునీశ్వరులారా, మహామునీశ్వరులారా, కృష్ణుడు దేవాది దేవుడైనా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనా ఆయన కూడా కాస్త తగ్గి మాట్లాడుతున్నాడు. మునీశ్వరులు అంటే అంత గొప్పవాళ్ళు, యోగులు అంటే గొప్పవాళ్ళు, యోగం చేసేటటువంటి వాళ్ళు, మౌనవ్రతం శీలించేటటువంటి వాళ్ళు మునీశ్వరులు. యోగీశ్వరులు వస్తే తల వంచాల్సింది ఎవరైనా సరే. సమ్మనీశ్వరులార జన్మభాక్కులమైన మాకు ఇచ్చోట సమ్మతిని దేవనికుర దుష్ప్రాపులు నిరుపమ యోగీంద్రులైన మీ దర్శనం బభ్యగాది ధృతి మందభాగ్యులింద్రియ పరతంత్రులునైన మూఢాత్ముల కనుగులార భవదీయ దర్శన స్పర్శన చింతన పాదార్చనలు దుర్లభంబులయ్యు నేడు మాకిట సులభమై నెగిడగాదే జగతిపై తీర్థభూతులు సాధుమతులు మిమ్ము దర్శించుటయు చాలు నెమ్మితోడ వేర తీర్థంబులవనిపై వెదకనేలా. దేవతలకు కూడా పరమ యోగీంద్రుల దర్శనం దొరకదంట. దేవతలు, స్వర్గలోకంలో ఉన్న దేవతలు కూడా యోగులు, మహర్షులు, మునులు, సాధువులు వస్తే వాళ్ళ దర్శనం కోసం ఎదురుచూపులు చూస్తారట. అలాంటి పవిత్రమైనటువంటి మీ దర్శనం నాకు ఈనాడు లభించింది కదా. ఎవరంటున్నారు ఆ మాట? శ్రీకృష్ణుడు. కృష్ణుడికి భక్తులంటే చాలా ఇష్టం, యోగీంద్రులంటే చాలా ఇష్టం, మునీంద్రులంటే మహా ఇష్టం పరమాత్మ కూడా. దురదృష్టం ఉన్నటువంటి వాళ్లకు, ఇంద్రియాలకు బానిసై జీవించేటటువంటి వాళ్లకు, మూఢులకు పుణ్యాత్ముల దర్శనం, పుణ్యాత్ముల స్పర్శనం, పుణ్యాత్ముల చింతనం, పుణ్యాత్ముల పాదసేవ చేసే భాగ్యము లభించదు. ఎందుకంటే మహాత్ముల యొక్క సందర్శనం దొరకడం చాలా కష్టం. దేవతలకే కష్టం అంట. అలాంటిది మూఢులకు దొరుకుతుందా? అజ్ఞానులకు, ఇంద్రియ లోలునైన వారికి దొరుకుతుందా? దురదృష్టవంతులకు దొరుకుతుందా? దొరకదు. అయినా మాకు సులభంగా ప్రాప్తించింది అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే సాధువులు పవిత్రమైనటువంటి వారు. లోకంలో పవిత్రమైన వారు ఎవరంటే సాధువులు. సాధువులు అంటే ఏదో కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళందరూ సాధువులని పొరపాటు పడకండి. సాధువులంటే నిత్యము భగవంతుణ్ణి స్మరించేటటువంటి వారు, ఎటువంటి కోరికలు లేనటువంటి వారు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించినటువంటి వారు, ఇంద్రియములను తమ అదుపులో పెట్టుకొని ఉన్నటువంటి వారు, నిరంతరం పరమాత్మనే చింతన చేసేటటువంటి వాళ్ళు సాధువులంటే. దుస్తులు వేసుకున్నంత మాత్రాన సాధువులు కాదు. అలాంటి యోగీంద్రులు, అలాంటి సాధువులు దుస్తులు వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే, ఏ దుస్తులు వేసుకున్నా ఒకటే. అయితే మనం గమనించలేము కదా వాళ్ళను. తప్పేం లేదు. సాధువు అని మనసులో అనిపిస్తే నమస్కారం చేయండి, తిరస్కారం చేయకండి. ఉండవచ్చు, ఆయనకు ఆ విలువ ఉండకపోవచ్చు, సంబంధం లేదు. మనం నమస్కారం చేయాలి, ఎదిరించకూడదు, తిరస్కారం చేయకూడదు. కాబట్టి సాధువులు ఎలాంటి వారంటే పవిత్రమైన తీర్థం వారు.
పవిత్రమైన క్షేత్రం వారు. పుణ్యతీర్థం, పుణ్యక్షేత్రాన్ని దర్శించినటువంటి భాగ్యం సాధు సత్పురుషులకు, గురువులకు ఉంటుంది. మరి వాళ్ళను దర్శించడమే మహాభాగ్యం. అలాంటి మిమ్మల్ని దర్శించేటటువంటి ఒకరా ఇద్దరా ఎంతమంది వచ్చారు? అందరూ వచ్చారు, మహామహులు, హేమా హేమిలీలంతా వచ్చారు. మరి నేను పుణ్యతీర్థాలు వెదగాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళను పూజించాడట. దర్శన భాగ్యానికి పొంగిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు వాసుదేవుని దగ్గరకు వచ్చినటువంటి ఆ మహర్షులంతా, కృష్ణ, సమస్త యజ్ఞాలకు అధీశ్వరుడవు నీవయ్యా. వాళ్ళు కూడా ఏం తక్కువ చెప్పడం లేదు. నీవెవరో, నువ్వు సామాన్యమైనటువంటి రాజు కాదు. శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వంశ నీవు, సమస్త యజ్ఞములకు అధీశ్వరుడవు నీవు. నీకు పూజ చేసినా, నీ గురించి యజ్ఞం చేసినా ఎలాంటి దుష్కర్మైనా తొలగిపోతుంది. దీన్నే ధర్మంగా భావించాలి అంటున్నారు వాళ్ళు. ఎవరికి చేయాలి యజ్ఞం? ఇక్కడ ఎవరికి చేయాలి సత్కారం? ఎవరికి చేయాలి పూజ? అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణుడిగా అవతరించాడు కాబట్టి ఆయనకు పూజ చేయాలి. అక్కడున్న ఓ వసుదేవా, మనిషి అన్నాక ఖచ్చితంగా రుణాలు ఉంటాయట. దేవతల రుణం ఒకటి ఉంటుందట, ఋషుల యొక్క రుణం ఒకటి ఉంటుందట, పితృ రుణం ఒకటి ఉంటుందట. ఈ మూడు ఖచ్చితంగా మనం తీర్చుకోవాలి ఈ జన్మలో. యజ్ఞములు చేస్తే దేవతల రుణం తీరిపోతుంది. యజ్ఞములు అంటే ఏంటో అనుకోకండి, పెద్ద పెద్ద యజ్ఞాలు కాదు, లక్షల లక్షల డబ్బు పెట్టి చేసేది కాదు యజ్ఞం. పుణ్యకార్యము ఏది చేసినా అది యజ్ఞమే. ఈ దేవాలయ ప్రాంగణాన్ని కసువు దోసి శుభ్రం చేయండి, అది యజ్ఞమే. ఇంతమందికి ఆహారం వండి పెట్టండి, అది యజ్ఞమే. స్వామివారి అభిషేకానికి నీళ్లు తీసుకురండి, అది యజ్ఞమే. అయితే ఎప్పుడు యజ్ఞం అవుతుంది? నేనే ఈ పని చేసినాను అనుకోకుండా చేయాలి. కృష్ణుని కోసం కృష్ణుడు నా ద్వారా ఈ పనిని చేయించుకుంటున్నాడనే భావనతో చేస్తే అది యజ్ఞం. అంతేగాని డబ్బులు ఖర్చు పెట్టి ఋత్విజులను పిలిపించి చేసేది ఒక్కటే యజ్ఞం కాదు. అది స్వార్థం కూడా ఉంటుంది. అక్కడ నేనే చేస్తున్నాననే అహంకారం ఉంటే అది యజ్ఞం కానే కాదు, ఎంత ఖర్చు పెట్టినా కాదు. నేను అనే అహంకారం లేకుండా అంతా ఆయనదే, అంతా ఆయన శక్తే, అంతా ఆయన భాగ్యమే, అంతా భగవానుడి ప్రసాదం అనే భావనతో ఏ చిన్న పని చేసినా అది బ్రహ్మాండమైన యజ్ఞం అవుతుంది. ఈ భావనతో చేయండి యజ్ఞాలు, అప్పుడు ఆ రుణం తీరిపోతుంది. ఏ రుణం తీరిపోతుంది? దేవతల రుణం. ఇక రెండవది, ఋషుల రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఋషి సాంప్రదాయం ఉంది. ఆ ఋషులు ఉండబట్టే భాగవతం ఉంది, ఆ ఋషులుంటే రామాయణం ఉంది, ఆ ఋషులుంటే భగవద్గీత ఉంది, ఆ ఋషులుంటే వేదాలు ఉన్నాయి, ఆ ఋషులుంటే ఉపనిషత్తులు ఉన్నాయి, ఆ ఋషులుంటే పురాణాలు ఉన్నాయి. వాళ్ళు లేకపోతే ఇవన్నీ లేదు. మరి మన కోసం ఇంత కష్టపడి ఇవన్నీ అందించారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఏం చేయాలి? వారిచ్చినటువంటి వేదాలను చదవండి, వినండి. వారు చెప్పిన భాగవతాన్ని చదవండి, వినండి. వారిచ్చిన రామాయణాన్ని చదవండి లేదా వినండి. అది ఋషి రుణం తీరడం. ఈరోజు మనమంతా ఇది వింటున్నాం కాబట్టి మనం కూడా ఈరోజు ఋషి రుణాన్ని తీర్చుకుంటున్నట్లే. ఇక మూడవది పితృరుణం. పితృరుణం, మన పితృదేవతలు ఉన్నారు. మన నాన్నగారు కావచ్చు, వాళ్ళ పెద్ద అబ్బగారు. ఎందుకు నీకు జన్మనిచ్చారు, దేహాన్ని ఇచ్చారు. ఈ దేహం అనే పడవతో సంసార సాగరాన్ని దాటడానికి కావలసిన సామగ్రి ఇచ్చారు. మరి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. పితృరుణం తీర్చుకోవాలి అంటే పుత్రుణ్ణి కనవని శాస్త్రం చెప్పింది. ఎలాంటి పుత్రుణ్ణి కనవని శాస్త్రం చెప్పింది? దుర్మార్గుడైన కుమారుణ్ణి కాదు, సత్పుత్రుని కనాలి. హిరణ్యకశ్యపుడు కన్నాడు. ఎవరిని కన్నాడు? ప్రహ్లాదుని కన్నాడు. అది నిజమైన పుత్రుడంటే. పుత్రుడంటే సంతోషం ఎప్పుడు పొందాలా? జనులా పుత్రుని కనుగొని పొగడంగా. పుట్టినాడని కాదంట సంతోషం. అలాంటి కుమారుణ్ణి జనులంతా పొగిడి మంచి పిల్లవాడినైనా వీళ్ళ తల్లి ఎవరో వీళ్ళ తండ్రి ఎవరో వాళ్ళ జన్మ ధన్యమని ఎప్పుడైతే అంటారో అప్పుడు తల్లిదండ్రికి మంచి సంతోషం వస్తుంది. 10 మంది కొడుకుని తిడతాంటే మనం తల కూడా ఎత్తుకోలేము. వీడు మీ అబ్బాయినా అంటే చెప్పుకోవడానికి కూడా సంకోచపడతాం, సిగ్గుపడతాం.
అందుకే సత్పుత్రుని, ఆ సుపుత్రుడిని కనాల. సుప్రజ అంటాం. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. కౌసల్య కనిందట ఎవరిని? సుప్రజ. ప్రజ అంటే కొడుకు. కౌసల్య సుప్రజ, మంచి కుమారుడు. ఎవరు? రామ. కౌసల్య సుప్రజ రామ. ఓ కౌసల్య కుమారుడా, కౌసల్య ముద్దుల కొడుక, కౌసల్యకు పుట్టినటువంటి ఒక ఆని ముత్యమ, ఓ రామ, పూర్వ సంధ్యా ప్రవర్తతే, తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు సూర్యుడు, ఉదయించబోతున్నాడు, ఇక లేవయ్యా అని లేపడం. సుప్రభాతం అది. పొద్దున్నే మనం పెట్టుకుంటాం సుప్రభాతం, వింటాం. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. నరులలో శార్దూలములంటి ఓ రామ లేవయ్యా అని లేపాడట గురువుగారు. ఎవరు ఆ గురువు? విశ్వామిత్రుడు లేపాడు. ఎప్పుడు? ఒక యజ్ఞం చేస్తుంటే విశ్వామిత్రుడు ఆ యజ్ఞం నిర్విఘ్నంగా సాగడానికి వీళ్ళిద్దరిని తీసుకుపోయాడు, రాముణ్ణి లక్ష్మణుడిని. రాక్షసులు యజ్ఞాన్ని నాశనం చేస్తుంటే, పైనుంచి రక్త మాంసాలను కురిపిస్తుంటే, పైనుంచి యజ్ఞంలో ఎముకలను వేస్తుంటే, దుమ్ము ధూళి రాళ్ళనేసి భగ్నం చేస్తుంటే, ఆ యజ్ఞాన్ని యాగరక్షణ కోసం రాముణ్ణి లక్ష్మణుడిని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు పాపం రాజకుమారులు, రాజబిడ్డలు కదా, అల్లారు ముద్దుగా పెరిగిన వాళ్ళు, నడిపించాడు వాళ్ళను. రాత్రి అలసిపోయి పడుకున్నారు, నిద్రపోయారు. మామూలుగా తెల్లవారుజామునే అందరూ లేయాలి, తెల్లవారినాక లేయకూడదు, బారెడు పొద్దెక్కినాక ఎవరు లేయకూడదు, ఇది ధర్మం కాదు. తెల్లవారుజామునే 4 గంటలకో 5 గంటలకో ఖచ్చితంగా లేయాలి, మన కాలకృత్యాలు తీర్చుకోవాలి, ప్రతిరోజు సంధ్యావందనం చేయాలి, ప్రతిరోజు పూజ చేయాలి, ప్రతిరోజు ధ్యానం చేయాలి, ప్రతిరోజు నామజపం చేయాలి, ప్రతిరోజు గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేయాలి. ఇది చేయకపోతే ఆ జన్మ లాభం లేదు, వేస్ట్, ఆ జన్మ వ్యర్థం. కాబట్టి ఈ రాముణ్ణి లక్ష్మణుడిని నిద్రలేపినటువంటి పాటే సుప్రభాతంగా వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో తిరుమలలో ప్రతినిత్యం పెడతారు, మన ఇళ్ళల్లో కూడా పెట్టుకుంటున్నాం. కానీ దాని అర్థం కూడా తెలుసుకుంటే ఆనందం, అందం ఉంటుంది బాగా. కాబట్టి పుత్రుడి రుణాన్ని, పితృ రుణాన్ని పుత్రుడి ద్వారా తీర్చుకోవాలి. ఇలా మానవులకు ధర్మం ఉంది, మనం ఖచ్చితంగా ఈ 3 రుణాలు తీర్చుకోవాలి. ఇక దేవ రుణాన్ని తీర్చుకోవాలంటే యజ్ఞం చేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వసుదేవునికి చెప్పాడు. వసుదేవా, నీవు ఒక యజ్ఞం ఇక్కడ చేస్తే బాగుంటుంది. ఈ శమంతక పంచకం పవిత్రమైన క్షేత్రం, పుణ్యతీర్థం, పుణ్యక్షేత్రం. ఎవరిని గురించి చేస్తావు యజ్ఞం అంటే? నీ కొడుకు గురించి. ఎవరు కొడుకు ఇక్కడ? శ్రీకృష్ణుడే కొడుకు. కొడుకులా భావించకూడదు. శ్రీకృష్ణుడు కొడుకుగా అవతరించినా ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ విధంగా వసుదేవుడిని అక్కడ ఉన్నటువంటి మునీందులందరూ చెప్పేసరికి వసుదేవుడు అన్నాడు, స్వామి, నాకు మనస్ఫూర్తిగా యజ్ఞం చేయాలని ఉంది, శ్రీకృష్ణుడినే మనసులో భావించి యజ్ఞం చేస్తాను, మీరంతా యజ్ఞ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగించండి, మీరే ముందు పడండి, కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తా అన్నాడు వసుదేవుడు. వెంటనే అక్కడ వచ్చినటువంటి మహర్షులంతా సంతోషంగా అంగీకరించారు. వసుదేవుడు యజ్ఞానికి కావాల్సినటువంటి సంరంభాలు ఏర్పాటు చేశాడు. వీళ్ళే ఋత్విజుగా ఉండి ఆ మహాయజ్ఞాన్ని బ్రహ్మాండంగా పూర్తి చేశారు. యజ్ఞాన్ని పూర్తి చేసిన తర్వాత ఖచ్చితంగా అన్నదానం చేయాలి. ఏ యజ్ఞమైనా సరే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ రోజు అందరికీ అన్నదానం చేయడం జరిగింది. శాస్త్ర ప్రకారంగా వచ్చినటువంటి మహర్షులకందరికీ కూడా నూతన వస్త్రాలు, పరిమళ భరితమైన పూల దండలు, మనోహరమైన మైపూతలు, అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులకు, అక్కడ వచ్చినటువంటి మునులకు, అక్కడ వచ్చినటువంటి బంధుజనులకు వివిధ రకాల కానుకలు కూడా ఇచ్చాడు ఆ రోజు వసుదేవుడు. వచ్చిన వాళ్ళందరికీ కానుకలు ఇచ్చి సముచిత సత్కారాలతో వాళ్ళందరినీ సాగనంపాడట. ఈ విధంగా కృష్ణుని అనుమతి తీసుకొని ఆ యజ్ఞ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ఆ శమంతక పంచకమును వదిలి ఎవరెవరి నగరానికి వాళ్ళంతా వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోతూ అందరూ భగవంతుని ఒకసారి స్తుతిస్తూ వెళ్ళిపోయారు. మనం కూడా భగవంతుని స్తుతి పలుకుదాం ఇప్పుడు. మరలి మరలి కృష్ణ మాధవ గోవింద పద్మనాభ భక్త పారిజాత దేవదేవయనుచు తివిరి చూచుచు మధురాభిముఖులు అగుచున్ అరిగిరంతా
మరలి మరలి కృష్ణ మాధవ గోవింద పద్మనాభ భక్త పారిజాత దేవదేవయనుచు తివిరి చూచుచు మధురాభిముఖులు నగుచు నరిగిరంతా. అక్కడ ఉన్నటువంటి నందులు, వాసుదేవాదులు, అక్కడికి వచ్చినటువంటి అర్చనలు ఓ కృష్ణ, ఓ మాధవ, ఓ గోవింద, ఓ పద్మనాభ అనుకుంటూ శ్రీకృష్ణుని నామాలు స్తుతిస్తూ మాటిమాటికి శ్రీకృష్ణుడిని తిరిగి తిరిగి చూస్తూ మళ్ళీ ఈ దర్శనం ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో అని చెప్పి ఆ మాధవుణ్ణి చూసుకుంటూ పోలేక అందరూ వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగిందట. ఈ విధంగా బలరామాదులు, వసుదేవాది మహాత్ములందరూ కూడా వారి వారి నగరం చేరుకున్నారు. బలరామాదులు కూడా ద్వారకా నగరం చేరుకోవడం జరిగింది. ఇది ఈనాటి కథ. మళ్ళీ వచ్చే నెలలో మరొక కథతో కలుసుకుందాం. హరి ఓం తత్సత్.